నిజామాబాద్ జిల్లా కమర్పల్లిలోని ఇండోర్ మైదానంలో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ అండర్-17 బాలికల టోర్నమెంట్ ఎంపికల పోటీల కార్యక్రమానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల నిర్వహణలో పీఈటీలు అలాగే నిర్వాహకులు చూపిస్తున్న చొరవను, వారి అంకిత భావాన్ని ఆయన కొనియాడారు. క్రీడాకారులకు అసోసియేషన్ సభ్యులకి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని, క్రీడల నిర్వహణలో ఎవరూ వెనుకడుగు వేయవద్దని, తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈరోజు నా నియోజకవర్గమైనటువంటి బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల స్టేడియంలో స్టేట్ లెవెల్ ఎస్జీఎఫ్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఇవాళ నిర్వహించబడతా ఉన్నది. 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీనికి ఆర్గనైజింగ్ వహిస్తున్నటువంటి ఎస్జీఎఫ్ సెక్రటరీ నాగమణి గారికి, అట్లాగే స్థానిక హెడ్ మాస్టర్ గారు సాయన్న గారు, పీఈటీ గారు నాగభూషణం గారు, అట్లాగే జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, సెక్రటరీ గంగామోహన్ గారు, అట్లాగే వివిధ అందరూ పీఈటీలు అందరూ కూడా కలిసి ఈ టోర్నమెంట్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఇది మా నియోజకవర్గానికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి క్రీడా పోటీలు సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచే 28 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ సాఫ్ట్బాల్లో వచ్చారని చెప్పడం చాలా సంతోషం. ఇంకా ఉన్నవాళ్ళు కూడా నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలని, ఈ సాఫ్ట్బాల్ క్రీడ సక్సెస్ఫుల్గా ఈ నిజామాబాద్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు నా నియోజకవర్గమైనటువంటి